హెచ్కోట మండలం జిందాల్ నిర్వాసితుల ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది. అసలు ఈ ఉద్యమానికి గల ప్రధాన కారణాలు ఏంటి? గడిచిన 18 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇష్యూ ఏదైతే జిందాల్కి స్థానిక రైతులు కావచ్చు, లేదంటే గిరిజనులు కావచ్చు, వీరిచ్చిన భూములు ఎంతవరకు వాళ్ళకి న్యాయం జరిగింది, లేదంటే ఇప్పటికీ కూడా అసలు ఆ ఉద్యమం దేని వల్ల కొనసాగుతుందన్న విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు విషయం ఏంటనేది ఆయన సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ అసలు జిందాల్ నిర్వాసితుల సమస్య ఏంటి? అసలు 18 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ప్రభుత్వంతో జరిగినటువంటి ఒప్పందం ఏంటి? అసలు యాక్చువల్గా జిందాల్ అనే కాదు, ఈ ప్రాంతంలో ఒక అల్యూమినియం ఇండస్ట్రీ రావాలి, వస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని ఎప్పుడో గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ఒక ఆలోచన అయితే ఉండేది. సో 2005 ఆ సమయంలో ప్రభుత్వం జిందాల్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏంటంటే జిందాల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఒక అల్యూమినియం ఇండస్ట్రీ చేయడానికి, అలాగే ఏపీఎండిసి మైన్స్ ద్వారా ప్రభుత్వం బాక్సైట్ సప్లై చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు 2005లో. ఆ తర్వాత మా దగ్గర 2006లో ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయ్యి ఈ ప్రాంతంలోని ఈ పరిసర ప్రాంతంలోని ల్యాండ్స్ అన్నీ కూడా మరి కంపెనీకి ఇస్తే మేము ఒక కంపెనీ కడతాం, దాని ద్వారా మీకు భూమికి డబ్బు ఇస్తాము, అలాగే మీ అందరికీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, మీ కంపెనీలో షేర్లు ఇస్తాము, ఎవరైతే ఇల్లులు కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా మీ ఇల్లు కట్టించి ఇస్తాం. ఒక R&R కాలనీ, ఆ కాలనీలో గుడి ఉంటుంది, బడి ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, రోడ్డు ఉంటుందని చెప్పడం. అంతేకాకుండా ఎవరైతే అక్కడ పశువులు మేపుకుంటున్నారో వాళ్ళందరూ షెడ్స్ ఉన్నాయి, అన్నిటికీ కూడా రకరకాల హామీలతోటి మాకైతే అలా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాని మీద గ్రామ సభలన్నీ కూడా పెట్టాం. గ్రామ సభలు పెట్టి ప్రజలందరూ కూడా 100-90% వ్యతిరేకించారు. అందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ కూడా మేము అందరికీ నచ్చచెప్పి ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ అంటూ వస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు బాగుంటుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఒక మనకే కాకుండా ఈ జిల్లాకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే పెద్ద కంపెనీ వస్తూ ఉంది, సుమారు 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి చేస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని నచ్చచెప్పి మీ అందరూ కూడా గ్రామ సభల్లో ప్రజలకి ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా మటుకు ఒప్పించి మేమైతే చేయించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే కంపెనీ వారు ప్రభుత్వం వారు ఇద్దరు మాట్లాడుకొని మాకు ఇచ్చిన R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఏంటంటే కంపెనీకి జిందాల్ రైతులు ఎవరు కంపెనీకి భూమి ఇవ్వలేదు. ఈ భూమి అంతా ప్రభుత్వం తీసుకుంది. ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ మంది SC/ST రైతులు ఉన్నారు కాబట్టి ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకొని ప్రభుత్వం జిందాల్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసింది. సో మాకు హామీ ఇచ్చింది ఎవరు అంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం అంటే ఆ రోజు కలెక్టర్ గారు రావనండి, జాయింట్ కలెక్టర్, RDO అందరూ వచ్చి ఈ ప్రాంతంలో మీటింగులు పెట్టి మీకు ఈ హామీలన్నీ నెరవేరుస్తున్నాయి. వాళ్ళ మాటలు నమ్మాము, ప్రభుత్వం మాటలు నమ్మి మేమైతే భూములు ఇవ్వడానికి చాలామంది రైతులు సిద్ధపడినప్పటికీ కూడా మరి ఆ రోజు పబ్లిక్ హీరింగ్ జరిగింది. పబ్లిక్ హీరింగ్లోని అన్ని పార్టీల నాయకులు వచ్చారు. అందరూ కూడా దీన్ని అబ్జెక్ట్ చేశారు. అందరూ అబ్జెక్ట్ చేశారు. సుమారు 42 మంది ఆ రోజు మాట్లాడితే 3 మాత్రమే కంపెనీ కావాలని ఆ రోజు పబ్లిక్ హీరింగ్లో చెప్పడం జరిగింది. మిగిలిన 39 మంది వద్దని చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పాజిటివ్గా తీసుకుంది. మరి మేము చాలామంది కంపెనీకి పాజిటివ్గా ఉన్నాం కాబట్టి, ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రైతుల కుటుంబాలు బాగుంటాయని స్థానికంగా ఉన్న మాకు ఆ రోజు ఎన్నో ఇబ్బందులు ఉండి బాక్సైట్ తీస్తే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుందని మాకు ఆ రోజు ఆ ఉద్యమాలు చేసే వాళ్ళందరూ కూడా మమ్మల్ని బెదిరించిన పరిస్థితి ఉంది. నాకు ఇక్కడ ఇంటి దగ్గర ఒక 7గురిని ఒక క్యాట్ పార్టీ పోలీసులను పెట్టడం, నాకు గన్మెన్లు ఇవ్వడం 2008లోనే ఇచ్చిన తర్వాత నన్ను వైజాగ్ కూడా షిఫ్ట్ చేయడం, నాకు గన్ లైసెన్స్ అప్లై చేసుకోమన్నా నేను అప్లై చేయడం, నాకు వెపన్ ఇవ్వడం వరకు కూడా చేసిందంటే ఎంత సీరియస్ పొజిషన్లో కూడా మేము కంపెనీకి ప్రభుత్వానికి మాటకి సాయం చేస్తాం. ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆ రోజు. సో పెద్ద అయిన మాటకి అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్తే అందరం కలిసి మరి ఇవ్వడం జరిగింది. ఆ రోజు కంపెనీ ఏదైతే 2,05,000 రూపాయలు మరి భూమికి ఇస్తామో, అలాగే ఈక్విటీ షేర్స్ 2 లక్షల రూపాయలు విలువ గల షేర్లు ఇస్తాం, 10 రూపాయలు వాల్యూ గల షేర్లు ఇస్తాము. ఈ షేర్లు కంపెనీ ట్రస్ట్లోనే ఉంటాయి. 2008 నుంచి 2011 వరకు కంపెనీ ట్రస్ట్లో ఉంటాయి. ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ 10 రూపీస్ వాల్యూ షేరు 100 రూపాయలకు తక్కువ లేకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైతే 2 లక్షల రూపాయలు అని మీరు అనుకుంటున్నారో ఇది 20 లక్షల రూపాయలు అవుతుంది విదిన్ 3 ఇయర్స్ అంటే ప్రజలందరికీ అదే చెప్పాము మేము. మనందరం కూడా కంపెనీలో వాటాదారులు. ఆ రోజు మనకు కావాలంటే డబ్బు తీసుకోవచ్చు, లేకపోతే కంపెనీలో ఉంటే వాళ్ళు చెప్పింది అదే. ఖచ్చితంగా అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. జిందాల్ కంపెనీ చాలా పెద్దది. JSW స్టీల్స్లోనైతే ఆ 10 రూపాయలు షేర్ ఏదైతే ఉందో ఈరోజు 1,200 అయిందని చెప్పి ఇన్ రైటింగ్ కలెక్టర్ గారికి ఏంటి మాకేటి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే కంపెనీ వాళ్ళు ఇక్కడ యూనిట్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయకుండా ఏం చేశారంటే ఇక్కడ ఉన్న ఎవరైతే
ఈ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇందులో పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు చెప్పి ఈ పిల్లలందరినీ కూడా పర్లాకేమిడి ఒరిస్సాకి తీసుకొని వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 4 జిందాల్ యాజమాన్యమే ట్రైనింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో రేపు కంపెనీ కడితే మీకు దీని మీద అవగాహన ఉండాలి కదా అని. సో ట్రైనింగ్ ఇచ్చి తీసుకొని వచ్చి 4 నెలల తర్వాత ఇక్కడ వదిలేశారు. వాళ్ళకి ఉద్యోగం లేదు, కంపెనీ రావడం లేదు అంటున్నారు, ఏమంటే బాక్సైట్ తీయలేదు అంటున్నారు. ఈరోజు మేము భూమి దేనికి ఇచ్చాం? ప్రభుత్వానికి ఇచ్చాం, గవర్నమెంట్కి ఇచ్చాం. సో ఆ ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్దే భూమి తీసుకున్నందుకు. సో సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. మీ అందరం కూడా ఏంటంటే పెద్దగా ఫోర్స్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే భూములన్నీ మా చేతిలోనే ఉన్నాయి, మేమే సాగు చేసుకుంటున్నాం. నాటి నుంచి నేటి వరకు ఈ 18 సంవత్సరాలు కూడా రైతులే భూమి సాగు చేసుకుంటూ ఉన్నారు. అంటే జిందాల్కి సంబంధించి ప్రహరీ నిర్మాణం కూడా జరిగిందని చెప్పి వస్తుంది కదా, అసలు ప్రహరీ ఓన్లీ రోడ్ సైడ్ ఏదైతే ఉందో ఈ జిందాల్ కూడా 5 బ్లాకుల్లో భూమి తీసుకున్నారు. ఓకే, ఒక దగ్గర తీసుకోలేదు. ఎందుకు అలా తీసుకున్నారో తెలియదు మాకు. ఆ రోజు పూర్తిగా మాకు కూడా అవగాహన లేక మేము కూడా కంపెనీ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందాలి నాకు ఆలోచనతో మేము ఉన్నాం. ప్రహరీ గోడ కూడా రోడ్డు పక్కన ఇక్కడ చీడిపాలెం కెల్తంపాలెం భూములకి రోడ్డు పక్కన ప్రహరీ గోడ కట్టారు. అదంతా కూడా ఎంత నాణ్యతతో కట్టారంటే పడిపోయింది అంతా కూడా. మళ్ళీ దాన్ని ఇప్పుడు బలవంతంగా పోలీసు ప్రొటెక్షన్ పెట్టి ఇప్పుడు ఏమో కడతా ఉన్నారు. రైతులు మాత్రం ఎక్కడికక్కడ అందరూ కూడా జీడి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, చెరుకు తోటలు ఉన్నాయి, వరిసేను పండిస్తున్నాను, కొబ్బరి తోటలు ఉన్నాయి, పామాయిల్ తోటలు ఉన్నాయి. అలాగే రెగ్యులర్గా పండించుకునే పంటలన్నీ కూడా మరి రైతుల ఆధీనంలోనే భూమి ఉంది. అలాగే రెండోది ఏంటంటే రైతులు అవనండి, మేము అవనండి, మేము నమ్మింది అంటే కంపెనీలో మనం వాటాదారులు. సో యాజ్ ది వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ ఇంక్రీజెస్, భూమి విలువ పెరుగుతూ ఉంటే మన షేర్ కూడా పెరుగుతుంది. సో ఆశ కూడా ఉంది కాబట్టి మేము కూడా పెద్ద ఫోర్స్ చేయలేదు. ఎప్పుడు వస్తుంది అని కంపెనీ వాళ్ళని ఎప్పుడు అడిగినా ఇదిగో ఇంకా మాకు పర్మిషన్ రాలేదని మబ్బి పెట్టుకుంటూనే వచ్చారు. అలాగే వీళ్ళందరికీ కూడా ఉద్యోగం లేదు కాబట్టి మినిమం వేజెస్ ఇస్తామని చెప్పి మరి ఆ రోజు ఏంటంటే R&R ప్యాకేజీలో రాసింది ఏంటంటే 2009 అక్టోబర్ నుంచి 10,900 రూపాయలు ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఇస్తామని ఒక కుటుంబానికి ఒక కుటుంబం. కాకపోతే మాకు ఇచ్చింది ఏంటంటే 2,265 రూపాయలు స్టార్ట్ చేశాడు. 10,900 పోయి 2,265. అయినా రైతులందరూ కూడా ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకున్నా అంటే కంపెనీ ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, అయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి కదా అని. సో అదే కంటిన్యూ చేసుకొని మినిమం వేసి ప్రతి సంవత్సరం 500, 600, 700 పెంచుకుంటూ 18 సంవత్సరాలకి 11,000కి ఇప్పుడు తీసుకొని వచ్చారు. కాకపోతే కలెక్టర్ గారు ఏటైతే మరి కోర్టులో సబ్మిట్ చేశారో అందులో మాత్రం ఇనీషియల్గా 10,900 ఇస్తున్నామని రాశారు. ఎందుకంటే R&R ప్యాకేజీలో ఉన్నది ఏంటంటే 10,900 2009 అక్టోబర్ నుంచి ఇస్తామని. అలా లెక్క చూసుకున్న ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా వాళ్ళు దగ్గర 20 లక్షల రూపాయలు ఉద్యోగం డబ్బులు ఇవ్వాల్సి ఉంది. సో ఈ విధమైన మోసాలు ఒకదాని తర్వాత ఒకటి మోసం. MOU జరిగినప్పుడు కూడా MOUలో ఏముందంటే 3 years లోపు ప్రభుత్వం బాక్సైట్ ఇవ్వాలి, లేకపోతే ఆ అగ్రిమెంట్ రద్దు అయిపోతుందని MOUలో ఉంది. ఆ MOU కూడా మొన్నటిదాకా మా ఎవరికి కూడా తెలియదు, మాకు చూపించలేదు. మేము ఎక్కడ వెతికినా కానీ ప్రయత్నం చేసినా కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ RD ఆఫీస్లో కానీ మా తహసీల్దార్ ఆఫీస్లో కానీ ఎక్కడ అడిగినా కానీ అది లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. మరి మన కోర్టుకి అయితే కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తే అందులో చూస్తే ఉంది 3 years వరకు కూడా అది పనిచేస్తుంది, తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. అది అలా పక్కన పెడితే 2016లోనే ఏదైతే APMDCకి అలాగే జిందాల్ కంపెనీకి ఉన్న అగ్రిమెంట్ ఉందో బాక్సైట్ తీసివ్వడానికి వాళ్ళకున్న అగ్రిమెంట్ని 2016లో విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా 7 సంవత్సరాల తర్వాత 2022కి వచ్చేసరికి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టినట్టున్నారు. ఆ ప్రపోజల్కి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు MSME పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ ఇవ్వడం కోసం దీన్ని ఒక జీవో ద్వారా మార్చారు. ఇప్పుడు ఒక జీవో ద్వారా రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఇంకో జీవో ద్వారా మార్చడానికి అవ్వదు. దేనికి ఇచ్చాం? ఈ భూ అంతా కూడా అల్యూమినియం ఇండస్ట్రీ పెట్టడం కోసం ఆ రోజు ప్రభుత్వం భూమి అడిగింది, రైతులందరూ ఇచ్చారు, పెడితే అల్యూమినియం ఇండస్ట్రీ పెట్టాలి. లేకపోతే ఆ జీవోలో ఏదైతే క్లాజెస్ ఉన్నాయో క్లాజెస్ని మార్చేసి, క్లాజెస్ ఎంతగా బలంగా ఆ రోజు రాశారంటే ఈ భూమిని దీనికి మాత్రమే వాడాలి, ఏదో అల్యూమినియం ఇండస్ట్రీకి మాత్రమే వాడాలి, దీన్ని వేరే విధంగా వాడితే గవర్నమెంట్ హ్యాస్ ఫుల్ రైట్స్ టు టేక్ బ్యాక్ ది ల్యాండ్స్, భూములు వెనక్కి తీసుకోవచ్చు అని క్లియర్గా అందులో రాసి ఉన్న దాన్ని దీనికి మారుస్తున్నాం అని చెప్పి క్లాజులు మార్చిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా గవర్నమెంట్కి ఏంటంటే రైట్ ఉంది ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని. ఏదైతే 1894 చట్టం ఉందో భూసేకరణ చట్టం, అలాగే 2013 భూసేకరణ చట్టం ఉందో, దురదృష్టం ఏంటంటే ఇక్కడైతే జిందాల్కి ఏదైతే భూమి తీసుకున్నారో దీనికి ఏ చట్టం కూడా వర్తించదని కలెక్టర్ గారు ఒప్పుకున్నారు. చట్టం పరిధిలో లేకుండా ఎక్కడైనా కూడా భూమి వెనక్కి తీసుకోవడం జరుగుతుందా అన్నది. ఈ ఇష్యూస్ అన్నీ కూడా హైకోర్టులో నడుస్తూ ఉన్నాయి.
రైతులందరూ కూడా కోర్టులో కేసులు వేయడం జరిగింది. దానికి కంపెనీ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, ప్రభుత్వం కూడా ఫైట్ చేస్తుంది. మేమేమంటున్నామంటే జిందాల్ కంపెనీ అన్నది ఒక మోసపూరితమైన కంపెనీ. వారి భూ అంతా కూడా అన్యాయంగా పేద ప్రజల దగ్గర నుంచి కొట్టేయడానికి ఏదైతే మీరు చూడండి, భారతదేశంలోనే ఎక్కడ చూసినా ఏ కంపెనీ వచ్చినా ఎవరి భూములు పోతున్నాయంటే ఎస్సీ ఎస్టీస్ బాగా నిరుపేదలకు ఏదైతే ప్రభుత్వం భూమి ఇచ్చిందో, ఏదైతే రాజ్యాంగంలో భారతీయులందరికీ కూడా భూమి ఉండాలన్న ఒక ఆలోచనతో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాతే ఎస్సీ ఎస్టీస్కి చాలామంది పేదవాళ్ళందరికీ భూములు వచ్చాయి. అందరూ కూడా ఈక్వాలిటీ ఉండాలని. సో వీళ్ళు భూములే తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ చూడండి ఏ ఇండస్ట్రీ వచ్చినా ఈ పేద ఎస్సీ ఎస్టీ భూములే లాక్కుంటూ ఉన్నారు. ఇక్కడ కూడా చాలా మటుకు ఏదైతే 1164 ఎకరాలు తీసుకున్నారో ఇందులో 998 ఎకరాలు ఎస్సీ ఎస్టీ ల్యాండ్. జిరాయితీ ల్యాండ్కి అయితే 6 లక్షల రూపాయలు ఇచ్చుకున్నారు. ఎస్సీ ఎస్టీ ల్యాండ్ అయితే 2,500,000 ఇచ్చారు. యూ కెన్ సీ ది మార్జిన్. సో ఎంత డబ్బు ఆ కంపెనీకి ఆ రోజే మిగిలింది. సో ఏ చట్టం కూడా వర్తించదు అన్నది కూడా చాలా అన్యాయం. ఇప్పుడు 2013 చట్టం వచ్చిన తర్వాత కూడా 2023-24లో కూడా కొంతమంది రైతుల్ని ఏదో మభ్యపెట్టి మీరు తీసుకోకపోతే డబ్బులు పోతాయనో ఏదో మభ్యపెట్టి కొంతమందికి డబ్బులు కూడా అకౌంట్లో జమ చేసిన పరిస్థితి ఉంది. సో ఇటువంటి మోసాలతో వెళ్తూ ఉన్న కంపెనీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఎంఎస్ఎంఈ పార్క్ ఇచ్చినప్పుడు కూడా మేము అందరూ అబ్జెక్ట్ చేసాం. ఆ రోజు కూడా భూమి పూజకి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు భూమి పూజకి వస్తా అన్నప్పుడు మేము ఒక 21 రోజు అక్కడ నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళి రైతులకు అన్యాయం జరిగింది, మీరు ఒకసారి ఆలోచన చేయండి, లేకపోతే రైతులు అన్యాయం అయిపోతారు అని చెప్తే ఆ రోజు ప్రభుత్వం ఆలకించింది. రైతుల కోసం ఆలకించి ఆ భూమి పూజను వాయిదా వేసుకున్నారు. వాయిదా వేసుకున్న తర్వాత కూడా మొత్తం డీటెయిల్గా అంతా కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ అన్నారో ఆ రోజు దాకా షేర్ల గురించి మాట్లాడని జిందాల్ కంపెనీ, ఎందుకంటే ప్రభుత్వం మాట్లాడాలి, కలెక్టర్ మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడకుండా జిందాల్ కంపెనీ ఏం చేసిందంటే డివైడ్ అండ్ రూల్ లాగా ఈ ఎస్సీ ఎస్టీస్కి ఒకరికి నేరుగా డబ్బు వేయడం మొదలెట్టాను. ఏదైతే 18 సంవత్సరాల క్రితం మీకు 2 లక్షల రూపాయలు విలువ గల షేర్లు ఇస్తా ఉన్నారో ఆ 2 లక్షల రూపాయలు 18 సంవత్సరాల తర్వాత నేరుగా ఎస్సీ ఎస్టీస్కి అకౌంట్లోని వేయడం మొదలెట్టారు. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్లో చాలా మటుకు పిఓటీ ల్యాండ్స్ ఉన్నాయి. పిఓటీ అంటే నాకు పట్టా ఇస్తే నేను మీకు అమ్మడం, లేకపోతే మీకు పట్టా ఇస్తే ఇంకోళ్ళకి అమ్మడం ఉంది కదా. ఆ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు వేశారు. సో వాళ్ళు ఏంటంటే షేరింగ్ ఉంది. ఆ రోజు వాస్తవానికి ఏంటంటే ఆ రోజు పెద్దలందరూ ప్రభుత్వం కూడా అందరూ కూర్చొని ఏం చేశారంటే పిఓటీ కేసులు అన్నట్లకి కూడా ఒక సెటిల్మెంట్ చేశారు. పట్టాదాడికి ఇంత, కొనుక్కున్నవాడు లేకపోతే దాన్ని సాగు చేస్తున్న వాడికి ఇంత అనేసి. సో అవన్నీ కూడా బయటికి రావని చెప్పి ఈ పిఓటీ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు వేస్తే వాళ్ళు తీసుకోవడం మొదలెట్టారు. అందరూ ఒకరు డబ్బు తీసుకుంటే ఒకరికి తెలియకుండా ఒకరు మధ్యలో మీడియేటర్లను పెట్టి క్లియర్గా టీవీలకి పేపర్లు కూడా చెప్పారు 15% కంపెనీ వాడు కలెక్షన్ చేసి మళ్ళీ ఈ డబ్బుల్లో మళ్ళీ 18 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత 2 లక్షలు ఇవ్వడమే అన్యాయం. దాంట్లో కూడా కమిషన్ వసూలు చేసి ఈరోజు ఏంటంటే డబ్బు ఇచ్చేసాను ప్రభుత్వం చెప్తుంది, కంపెనీ వాడు చెప్తున్నాడు. అసలు భూమికి డబ్బు కలెక్టర్ ఇవ్వాలి. అలాగే ఎవరికైనా ఉద్యోగం వద్దు అనుకుంటే 1 టైం సెటిల్మెంట్ పెట్టారు 3 lakhs రూపీస్ లేదా మినిమం వేజెస్ తీసుకోవాలి. అలాగే షేర్స్ కూడా త్రూ కలెక్టర్ రావాలి. ఎవరికైనా షేర్లు వద్దు అనుకుంటే కలెక్టర్కి లెటర్ పెడితే కలెక్టర్ ఇంటర్న్ జిందాల్ కంపెనీకి లెటర్ పెడితే సో జిందాల్ కంపెనీ విల్ డిపాజిట్ ది మనీ ఇన్ ది అకౌంట్ ఆఫ్ ది కలెక్టర్. అంతేకాదు ఆ డబ్బు ఇక్కడ రావాలి. ఎందుకంటే భూమి జిందాల్ కంపెనీకి మేము భూమి ఎవరికి ఇచ్చాం? ప్రభుత్వానికి ఇచ్చాం. నేను మీకు బాకీ ఉంటే ఆయన ఎవరో డబ్బు కడితే చల్లదు కదా. మీ దగ్గర నేను డబ్బు తీసుకున్నాను, ఈరోజు 10 లక్షలు తీసుకున్నాను, ఒక సంవత్సరం పోయాక 11 లక్షలు ఇస్తానని చెప్పాను. మరి 18 సంవత్సరాలు పోయాక మీకు 10 లక్షలు ఇస్తే మీరు తీసుకుంటారు కదా. అది రైట్ కాదు కదా. ఎంత మీ అమాయకులం అయినా కానీ గిరిజనులు మామూలు ఎస్సీ ఎస్టీస్ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇంత అన్యాయంగా ఒకటి అంత అన్యాయం జరిగిందని చెప్తున్నప్పటికీ ప్రభుత్వానికి వినిపించడం లేదు, అధికారులకు వినిపించడం లేదు. దీని వెనకాతలు ఏమున్నది అన్నది ఈరోజు పేపర్లో చూసాం. అందరూ వాటాదారులు అనేసి ఈరోజు పేపర్కి వచ్చింది. ప్రభుత్వ పెద్దలు అందరూ చాలామంది అంటే కామెంట్స్ చేస్తారు. ఈరోజు ఎమ్మెల్సీ ఈరోజు వీళ్ళ తరఫున ఫైట్ చేస్తూ ఉన్నాడు, మరి ఆ రోజు ఏమైంది తెలివితేటలు ఏంటనేసి. ఆ రోజు కంపెనీ వస్తుంది, వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయని మేము అనుకున్నాం. ఏదైతే R&R ప్యాకేజ్ ఇచ్చారో, ఏదైతే పంచాయతీ వాళ్ళు తీర్మానం ఇచ్చినప్పుడు వాళ్ళు పొందుపరిచిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్కటైనా అమల్లో ఏది 2,05,000 రూపాయలు ఆ రోజు భూమికి ఇచ్చిన డబ్బు తప్ప ఏది కూడా అమలు కాలేదు. R&R ప్యాకేజ్ ఇంప్లిమెంట్ కాలేదు, రైతులకు ఇస్తాను బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఏదైతే కంపెనీ షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ గురించి కూడా ఎవరు మాట్లాడడం లేదు. ఈరోజు ఏం చెప్తున్నారు, కంపెనీ రాని ఉద్యోగం ఎలాగొస్తుంది, మినిమం వేజెస్ ఇచ్చారు.
కంపెనీ రాకపోతే షేర్లు ఎలాగుంటాయి. ఈ మినిమం వేజెస్ ఇప్పటికి కూడా కొనసాగుతూ వస్తుంది 10,000 చిల్లర. 11,000 చిల్లర ఇప్పటికి 90 మందికి వస్తుంది. ఇప్పుడు MSME పార్క్ పెట్టినప్పుడు ఈ 90 మందికి ఉద్యోగం ఎవరు ఇస్తారండి? ఏ కంపెనీలో ఇస్తారు ఉద్యోగం? అది క్లారిటీ లేదు. అది కాకుండా ఇల్లు పోయినా కానీ ఉద్యోగం ఇస్తా అన్నారు. వాళ్ళ దగ్గర సుమారు 54 మంది ఉన్నారు. వాళ్ళకి ఈ రోజుకి వచ్చి ₹1 ఇవ్వలేదు. ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నారు. R&Rలో కట్టకపోతే ఏం చేస్తారు? 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు, కానీ రోడ్డు మీద ఉండలేరు కదా. సో ఆ రోజు ఆడిచ్చిన 1,50,000 తీసుకున్నారు 1 టైం సెటిల్మెంట్. వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అన్నారు. వాళ్ళు ఎవరికి కూడా మినిమం వేజెస్ డబ్బులు కనీసం ఇవ్వలేదు. ఎందుకంటే ఉద్యోగం ఇవ్వకపోతే మినిమం వేజెస్ ఇవ్వాలి. ఈ 18 సంవత్సరాలు ఇవ్వలేదు. మరి ఆ రోజు ఏదైతే కలెక్టర్ రాసినట్టు ₹10,900 చెప్పిన సుమారు 35 లక్షలు 40 లక్షలు ఒక్కొక్కరికి ఉద్యోగం డబ్బు ఇవ్వాలి. సో అది దాని గురించి కూడా ఎవరు మాట్లాడడం లేదు. మరి ఎందుకు మాట్లాడడం లేదు అర్థం కాదు. కంపెనీకి వాళ్ళకి ఉన్న లాలుచియో, లేకపోతే వాళ్ళ మీద మోజో, లేకపోతే కంపెనీ వస్తే అభివృద్ధి చెందుతుందనో, లేకపోతే మా ప్రభుత్వంలో వచ్చింది, ఇప్పుడు ఎలాగొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు MSME పార్క్ ఇచ్చారు, మేము ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఎవరికి ఇంపార్టెన్స్ కాలే చూసుకుంటున్నారు కానీ భూములు సర్వస్వం కోల్పోయాయి. జనరేషన్స్ లాస్ అయిపోయి జనరేషన్స్ పూర్తిగా నష్టపోయారు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు రైతులుగా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు రైతు కూలీలుగా అయిపోయి ఆఖరికి ఏంటంటే వయసు అయిపోయి వీళ్ళందరికీ కూడా పెన్షన్ తీసుకునే పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం, వీళ్ళెవరికి ఉద్యోగం ఇవ్వలేదు కానీ మీకు ఆధార్ కార్డులో 58 సంవత్సరాలు వచ్చాయి కానీ మీరు రిటైర్ అయిపోయారని చెప్పి ఆ మినిమం వేజెస్ కూడా ఆపేశాడు. ఎక్కడ చెప్తే ఆఖరికి హైకోర్టులో జడ్జి గారు కూడా నవ్వుతారండి. ఉద్యోగం ఇవ్వలేదు కానీ రిటైర్మెంట్ ఇచ్చాడా అని. ఇంత అన్యాయంగా జరుగుతున్నా మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో తెలియదు. ఇప్పుడు గత గవర్నమెంట్లో ఇచ్చిన జీవోలన్నీ ఈ గవర్నమెంట్ వస్తే రద్దు చేసేస్తుంది. ఎక్కడికక్కడ అన్నీ చేసింది. ఒక జిందాల్ ఎందుకు? మీరు మనం చూసుంటారు కాకినాడ ఇష్యూ. కాకినాడది ఏదైతే ఉందో అదంతా క్యాన్సిల్ చేసి రైతులందరికీ వెనక్కి భూమి ఇచ్చారు. అదే రోజేమో క్యాబినెట్ ఏమో దీనికి ఆమోదం తెలిపింది జిందాల్ కంపెనీకి అని చెప్పారు. ఏంటి ఈ జిందాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? జిందాల్ మీద ఇంట్రెస్ట్ ఎంత ఉందంటే మీరు చూసారు, ఈ ప్రభుత్వం రాగానే ఒక పెద్ద కేసు వచ్చింది జిందాల్ మీద. ఆ జిందాలు ఈ జిందాలు ఒక్కనే. మరి ఎందుకు ఒక వ్యక్తి మీద, ఒక ఆర్గనైజేషన్ మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఎందుకు లేదు? ఈ ప్రజలు కూడా అందరూ పార్టీలు ఓటేశారు కదా, ఆ పార్టీ కావాలండి ఈ పార్టీ కావాలండి, ఓటేసి గెలిపించిన కనీసం ఈ రోజుకి వచ్చి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, జిల్లా మంత్రి కానీ ఎవ్వరూ కూడా దీని గురించి మాట్లాడడం లేదు. రాజుగారు 18 సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తూ వస్తుంది. కేవలం 4 నెలల ముందు నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. అంతకుముందు ఎందుకని ఈ నిర్వాసితుల్లో ఈ చైతన్యం రాలేదు? ఈ 4 నెలల నుంచి ఎందుకు చైతన్యం? మేము భూమిలో వాటాదారులు కదండి. మేమందరం కూడా, నేను కూడా భూ నిర్వాసితుడే, నా భూమి కూడా పోయింది, మా ఫ్యామిలీ భూమి పోయింది. మేమేంటంటే భూమి మా చేతిలోనే ఉంది, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, మేము పండించుకుంటున్నాం, భూమి వాల్యూ పెరుగుతూ ఉంటే మేము కూడా అందులో వాటాదారులమే కదా, షేర్ హోల్డర్స్. మేము కూడా 50% షేర్ హోల్డర్. ఎవరైతే అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు 50% షేర్ హోల్డర్స్. అందులో ₹2 లక్షలు ఇచ్చారు, ₹2,500,000 ఇచ్చారు, ₹2 లక్షల షేర్లు ఉన్నాయంటే 50% షేర్ హోల్డర్ కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కాకుండా మామూలుగా నిర్వాసితుడిగా కూడా మీ పోరాటం కొనసాగుతుంది. నేను నిర్వాసితున్నే. రాజకీయం అంటే ఆ రోజు నేను ఇంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన భూమి పూజకు వస్తానన్నా కూడా నేను అబ్జెక్ట్ చేశాను. అంటే దాని రీజన్ ఏంటంటే ఈ రైతులందరూ ఆ రోజు ఎంతమంది వద్దన్నారని చెప్పాను కదా ఇందాక, అందరూ వద్దన్నా ఒక నా మాటకి, మా మాట గౌరవం ఇచ్చి 90% వద్దన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఎస్ చెప్పారు, ఇష్టం ఉన్నా లేకపోయినా. సరే రాజుగారు చెప్తున్నారు, ఆయన మంచిగానే ఆలోచిస్తారు కదా అని. సో ఆ మాటకు నేను నిలబడ్డాను. ఆ రోజు చెప్పారు ప్రభుత్వం వచ్చి డెవలప్ చేస్తాను, నువ్వెలా ఆపుతావని. నేను ఆపడం కాదండి, అసలు భూమి ఇచ్చిందే కంపెనీ రావాలి, అభివృద్ధి చెందాలని భూమి ఇచ్చాం. మేము ఆ రోజు ఆపలేదు, ఆపడానికి చాలామంది ప్రయత్నం చేశారు. ఉదాహరణకు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న హైమావతి గారు గ్రామాల్లో తిరిగి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కంపెనీ వస్తే నష్టపోతాం, వద్దు 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 అని ఆవిడ గొడవలు పెడితే ఆవిడ 4 రోజులు జైల్లో పెట్టారు. సుమారు 40 మంది టీడీపీ కార్యకర్తలు అందరినీ జైల్లో పెట్టారు. ఆ రోజు ఇప్పుడు ఎవరైతే గోవాకు ప్రస్తుతం గవర్నర్గా ఉన్న అశోక్ గజపతిరాజు గారు, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, ఆ రోజు ఆయన వచ్చి ఈ ప్రాంతంలో జిందాల్కి మీరు ఎవరు భూమి ఇవ్వకండి అని క్లియర్గా ఆయన వచ్చి చెప్పారు. గంటా శ్రీనివాస్ గారు ఆయన వచ్చి చెప్పారు, అలాగే అన్ని పార్టీ వాళ్ళు వచ్చి చెప్పారు ఆ రోజు వద్దని. మరి ఈరోజు వాళ్ళందరూ ఎందుకని మాట్లాడడం లేదు? అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అధికారం వచ్చేసరికి ఒకలాగా. ఇప్పుడు మీ పోరాటానికి మద్దతు ఇస్తూ ఎవరైనా ముందుకు వస్తున్నారా సార్? అంటే ఇటు పొలిటికల్ కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులు, ఎవరైనా సరే మీరు చేస్తున్న ఉద్యమానికి మీకు సపోర్ట్గా ఎవరైనా నిలుస్తున్నారా? వాస్తవం చెప్పాలంటే పోరాటంలో సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నప్పటికీ కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఉదాహరణకి ఏంటంటే కంపెనీకి ప్రభుత్వం చేస్తున్న పూర్తి సహకారం ఈరోజు పోలీసులను పెట్టి
4 నెలల క్రితం వరకు కూడా కంపెనీ కూడా రాలేదు. మా భూములన్నీ మా సాగులో ఉన్నాయి. పోలీసులను అడ్డం పెట్టి ఎవరైతే ఈ రైతులందరికీ కూడా అండగా నిలబడుతున్నారో ఈ పెద్ద మనుషులు అందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. సుమారు 13 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. బైండ్ ఓవర్ పెడితే ఎవరెవరి మీద పెడతారు? 2 గొడవలు జరుగుతూ ఉంటే మీ మీద ఆ గ్రూప్ ఈ గ్రూప్ మీద పెడతారు కదా. వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అలాగే చాలామంది పెద్దలు వడ్డే శోభనాథీశ్వరరావు గారని, మహాదేవ్ గారని, అలాగే కన్జ్యూమర్ ఫార్మ్ నుంచి వచ్చారు, నేషనల్ హ్యూమన్ కమిషన్ నుంచి మరి మా దగ్గరకు వచ్చి మద్దతు తెలిపారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మద్దతు తెలిపారు. అలాగే చాలామంది మాకు మద్దతు తెలిపితే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 15 days బ్యాక్ వడ్డే శోభనాథీశ్వరరావు గారు అంటే మాజీ మంత్రి, అలాగే ఏపీలో రైతులందరూ పోరాటంలో ఆయన ముందు నడుపుతూ ఉన్నారు. అలాగే మహాదేవ్ గారు అని లక్ష్మి గారు అనేసి ఈ ప్రగతిశీల మహిళా సంఘం వీళ్ళందరూ కూడా ఒక 10 మంది వస్తే అడ్డతీగన గ్రామం. ఎందుకంటే వాళ్ళకి డబుల్ డిస్ప్లేస్ 2 సార్లు భూమి పోయింది. ఎప్పుడైనా ఎవరికైనా జీవితంలో ఒకసారి అన్యాయం జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ ఏంటంటే మా ప్రాంతంలో అడ్డతీగ ఒకటి ముసిరిపిల్లోని, దొరలపాలెంలోని, బందవలసలోని, బొడవారు ఊర్లోని వీళ్ళందరూ ఏంటంటే తాటిపూడి ఎప్పుడైతే రిజర్వాయర్ కట్టేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా బయటికి ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా భూములు పట్టాలన్నీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కంపెనీలో కూడా భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఇచ్చారు. ఏదైతే నేను చెప్తున్న 18 సంవత్సరాల క్రితం ఆ సంగతి నాకు కూడా తెలియదు. 18 సంవత్సరాలు నాకు కూడా తెలియదు, నేను ఒప్పుకుంటాను. మరి వాళ్ళందరి దగ్గర భూములు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని వాళ్ళు వస్తే పోలీసులు పెట్టి ఆయన 81 సంవత్సరం 84 సంవత్సరాలు వీల్ చైర్లో ఆయన రోడ్డు మీద 2 గంటల పాటు కూర్చోబెట్టారు. ఆయన అక్కడ కూర్చోబెట్టారని నేను వెళ్ళి ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నాను. స్పందన లేదు ఎవరికి. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఇక్కడ కంపెనీ వచ్చేయాలి, మా ప్రభుత్వానికి పేరు వచ్చేయాలి, మాకేం వచ్చేయాలి అన్న ఆలోచనతో ఉంది. ఈరోజు పేపర్లో క్లియర్గా రాశాడు వీళ్ళందరికీ ఇందులో వాటాలు ఉన్నాయా అని. బయట జనం ఏంటి మాట్లాడతారంటే రాజుగారికి ఇందులో 8 వాటా, రాజుగారు 8 అడిగేస్తుంది. ఈయన ఏదో పెద్ద కోరేశారని. నేనేం కోరడం లేదు. కోరికలు నేను కోరకముందే వాళ్ళు ఇస్తానని చెప్పారు. ఓకే, వాళ్ళు ఇస్తాననే ఉంటాయి కదా. మాకు అది కాదు, మా రైతులకి మా ప్రజలకి ఖచ్చితంగా నేను ఆ రోజు మాట ఇచ్చి భూములు ఇప్పించాను కాబట్టి వాళ్ళు డబ్బు ఇవ్వండి అని నేను అడుగుతా ఉన్నాను. నేను డే 1 ఒక 6 నెలల సంవత్సరం క్రితం కూడా ఎప్పుడైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజకు వస్తానప్పుడు రిక్వెస్ట్ చేసి ఆపేమో అప్పుడే నేను అన్నాను అట్లీస్ట్ 18 yearsకి 2 లక్షల రూపాయలకి వడ్డీ ఇచ్చేయండి సార్, బ్యాంక్ వడ్డీ కూడా ఇవ్వండి చాలు, మీ రైతులందరూ కూడా మాట్లాడుకోండి ఎందుకంటే అభివృద్ధి చెందుతుంది కదా అని అన్నప్పుడు కనీసం ఆ 2 లక్షల రూపాయలకు బ్యాంక్ వడ్డీ ఇచ్చే ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు లేదో తెలియదు. అసలు సిఎస్ఆర్ నుంచి ఏమైనా విడుదల రావడం కానీ లేదంటే ప్రాంత అభివృద్ధికి ఏమైనా అసలు ఈ ప్రాంతానికి జిందాల్ కంపెనీ ఈ భూమి నాది 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 అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రభుత్వం కూడా ఈ భూమి జిందాల్ అని చెప్పినప్పుడు సిఎస్ఆర్ నుంచి ₹1 ఖర్చు పెట్టలేదు. మినిమం మానవత్వం ఉన్నాడు ఎవరైనా. ఈ కంపెనీకి భూమి ఇచ్చిన తర్వాత ఎన్నో తుఫాన్లు వచ్చాయి. పెద్ద తుఫాన్లు హుదూద్ తుఫాన్ వచ్చింది, ఎక్కడ కనిపించలేదు. కోవిడ్ వచ్చింది. కోవిడ్ 3 సంవత్సరాల్లో కూడా ఎక్కడైనా వచ్చి ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఎవరికైనా ఒక ట్యాబ్లెట్ కానీ ఇచ్చిన పాపాన్ని పోలేదు. అంతా ట్రైబల్ ఏరియా ఇదంతా. కోవిడ్లో ప్రతి ఒక్కడు చిన్న సామాన్యుడు కూడా ఎవరికైనా సాయం చేద్దామని పరిగెట్టాడు. జిందాల్ కంపెనీ వాడు తలుచుకుంటే అప్పటికప్పుడే ఒక పెద్ద హాస్పిటల్ ఒక పెద్ద షెడ్ వేసి ఇక్కడ ఎవరికైనా కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ అది చేయగలరు. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టగల సత్తు ఉన్నాడు. మరి ఎందుకు రాలేదండి? అతనికి ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రజల మీద కానీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలని కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని కానీ లేదు. ఎంతసేపు తక్కువ ధరకి భూమి వచ్చింది, దీన్ని ఎలాగ మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నదే ఆలోచన. రెండోది ఏదైతే జిందాల్కి ఎంఓయూ చేశారో అట్ ది సేమ్ టైం ఎన్రాక్ కంపెనీ అని మాకవారిపాలెం నర్సీపట్నం దగ్గర కూడా సేమ్ ఎంఓయూస్. ఆరు ఇండస్ట్రీ కట్టారు, బాక్సైట్ ఇంపోర్ట్ చేసుకొని తెచ్చుకుంటున్నారు, పవర్ ప్లాంట్ కట్టారు, అన్నీ కట్టి సుమారు 5,000 మందికి ఉద్యోగం ఇచ్చారు. మరి వీళ్ళకి అల్యూమినియం ఇండస్ట్రీ ఎందుకు పెట్టలేదంటే ప్రభుత్వం బాక్సైట్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మన కథ ఉంటుంది కదా, రాజుకి 7 కొడుకులు వేటకెళ్ళారు, చేప ఎండలేదు. ఆ కథలో ఏమేమో చేప ఎండలేదు అంటే గడ్డిమేట అడ్డొచ్చింది, ఏమేమి గడ్డిమేట అడ్డొచ్చి అంటే అవునని వేయలేదు. ఈ కథలాగా నాకు బాక్సైట్ ఇవ్వలేదు నేను పెట్టలేదంటే ప్రభుత్వం దాన్ని ఎందుకు ఆలోచన చేస్తుందో తెలియదు. ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. మేము ఇవ్వకపోతే మీ ఇండస్ట్రీ కట్టమనే అమోయం లేదు కదా, మీరు బాక్సైట్ ఇవ్వకపోతే మీ ఇండస్ట్రీ కట్టమనేం లేదు కదా. రెండోది 90 మెగావాట్ పవర్ ప్లాంట్ కూడా ఆ రోజే వాళ్ళకి పర్మిషన్ ఉంది. సో బాక్సైట్ ఇవ్వలేదు కాబట్టి అల్యూమినియం ఇండస్ట్రీ కట్టినప్పుడు పవర్ ప్లాంట్ పెట్టచ్చు కదండి. పెట్టి సుమారు ఇలా ఉన్నారు కదా, ఎవరైతే భూములు ఇచ్చారో వీళ్ళకి ఉపాధి కల్పించాలి కదా. వీరికి ఏ ఉద్యోగం వస్తే అదే ఇవ్వనండి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, క్లాస్ 4 క్లాస్ 3 ఎవరో ఒకరు ఇద్దరు ఉంటే క్లాస్ 2 ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళేమో ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే బీటెక్లు అన్నీ చదివిసిన వాళ్ళు కాదు ఈ ప్రాంతంలో రైతులు అందరూ కూడా. అట్లీస్ట్ మినిమం అది కూడా చేయకుండా ఎందుకు చేశాడండి?
90 మెగావాట్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా 1000-1500 మందికి ఉద్యోగాలు వచ్చింది కదా, ఎందుకు పెట్టలేదు? వీడికి అసలు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం మనకు భూమి ఇచ్చింది అని లేదు. ఈ రోజు కాదు రేపైనా ప్రభుత్వంతో మనం మాట్లాడించుకోవచ్చు అని. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఏది కూడా దానికి లేదు. కాబట్టి జిందాల్ కంపెనీకి మీరు భూమి ఇవ్వద్దని మేము ఇంకొక ఆప్షన్ కూడా చెప్పాం. ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకోండి, మీరు ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టండి. మీరు ఎంఎస్ఎంఈ పార్క్ ప్రభుత్వం ఏపీఐసికి ఇచ్చి పెడితే జవాబుదారీతనం ఉంటుంది. ఈ అనుకోండి ఉపాధి మళ్ళీ కల్పించే అవకాశం ఉంది. ఈ రోజు కాకపోతే రేపైనా దీన్ని మొక్కలు చేసి రియల్ ఎస్టేట్ చేసి అమ్మేసి వెళ్ళిపోతాడు. ఆన్సరబుల్ ఎవరు ఆన్సరబుల్? ఈరోజు జిందాల్ ఆన్సరబుల్ కాబట్టి మేము అడుగుతున్నవన్నీ కూడా మాకు ఇస్తానని ప్రామిస్లు ఇవ్వలేదు. కాబట్టి దాని నుంచి మీరు భూమి వెనక్కి తీసుకున్నాను కూడా అది కూడా చెప్తున్నాం మేము. మరి ప్రభుత్వానికి ఆ భూమి వెనక్కి తీసుకుంటే ఒక 10 రోజులు 15 రోజుల క్రితం పేపర్కి వచ్చింది, జిందాల్ భూమి ఏదైతే 1164 ఎకరాలు ఉందో ఈరోజు దాని విలువ 4400 కోట్లని. ప్రభుత్వానికి 4400 కోట్లు వస్తుంది కదా. జిందాల్ కంపెనీ వాడు ఈ రోజు వరకు ఏదైతే భూమికి ఇచ్చిన డబ్బు అయితే అవనండి, మినిమం వేస్ అయితే అవనండి, ఏదైతే వాడికి సంబంధం లేకుండా వేసిన డబ్బు కూడా కొంత ఉంది. షేర్ల డబ్బు ప్రభుత్వం ఇవ్వాలి. జిందాల్ కంపెనీ వాడు మాయ చేయడానికి, మోసం చేయడానికి ఒక ప్రొఫార్మా తయారు చేసాడు. ఏంటి? ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఏంటంటే మా భూమికి ఇచ్చిన షేర్లు మాకు అక్కర్లేదు, మాకు డబ్బు ఇచ్చేయండి అని. కాకపోతే దానికి ఏం చెప్తున్నాడంటే రైతులందరూ కూడా వెళ్ళి అతన్ని మా షేర్ డబ్బులు మాకు ఇచ్చింది అని అడిగారు. ఎప్పుడు 2011 నుంచి అడుగుతూనే ఉన్నాం. 2011 నుంచి కూడా ఏదైతే మెచ్యూర్ అయిపోతే మీకు 10 టైమ్స్ పెరుగుతుంది అన్నాడు. ఆ రోజు నుంచి అడుగుతుంటే ఏం చెప్తుంటే కంపెనీ రాలేదు కదా, ఇందులో మీరు వాటాదారులు, భూమి రేటు పెరుగుతుంది కదా, మీకు రేట్లు పెరుగుతాయని. ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ పార్క్ అన్నారో 2022లో ఒక జీవో వచ్చిందో అక్కడి నుంచి మొదలెట్టాడు షేర్ల డబ్బులు ఇవ్వడం. అక్కడి నుంచి మీ షేర్ హోల్డర్స్ కాదు, ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చారు కాదు. ప్రభుత్వం కూడా ఏంటంటే ఆ కంపెనీ పెట్టలేదు కదా అంటే, ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ పెడుతుంది ఎవరు? ది సేమ్ జిందాల్ కంపెనీ. సో ఈ షేర్లు అందులో ఉంచండి అంటాం. ఈ షేర్లు అందులో ఉంచవచ్చు కదా. ఎవరు బలవంతంగా వీళ్ళ చేతితో బలవంతంగా నాకు షేర్లు ఇవ్వండి అని అడిగినోడు, మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని అడిగినోడు ఎవడు లేడు ఇక్కడ. మీరు కావాలంటే రైతులందరూ వస్తారు. ఇంకా దురదృష్టకరం ఏంటంటే రైతు కనీసం ఆ నిరసన తెలియజేసుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు. సార్ రాజుగారు, మీ పోరాటం ప్రభుత్వం మీద లేదా జిందాల్ మీద? నిర్వాసితుల కోసం. అది జిందాల్ అవనండి, అధికారులు అవనండి, ప్రభుత్వం అవనండి, ఎవరైతే అవనండి, నా పోరాటం ఏంటంటే రైతుల కోసం. ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని నమ్మే వాళ్ళు భూములు ఇచ్చారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పాం కంపెనీ వస్తే బాగుంటుందని. రైతులకి న్యాయం చేయమనండి. ఆ భూమి ఇండస్ట్రీ పెట్టుకుంటాడు, నెత్తిని పెట్టుకుంటాడు, ఏం పెట్టుకోండి. రైతులకు మాత్రం ప్రామిస్ నెరవేర్చకపోతే మా భూములు మాకు ఇచ్చేయండి అని అడుగుతా ఉన్నారు. లేదంటే గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. జిందాల్ కంపెనీ అన్నది ఒక మోసపూరితమైన కంపెనీ. ఎక్కడికక్కడ మీరు చూసుకుంటే, హిస్టరీ చూసుకుంటే జిందాల్ కంపెనీ కూడా ఎక్కడ కూడా తగు లేకుండా భూమి కొనలేదట. అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. ఆ ఇష్యూ లేకుండా భూమి ఎక్కడ కూడా తీసుకోలేదు. ఎప్పుడు కూడా మాయ చేసి, మోసం చేసి, తక్కువ ధరల భూములకు తీసుకొని దాన్ని ఏదో రకంగా గవర్నమెంట్ని మ్యానిపులేట్ చేసో లేకపోతే గవర్నమెంట్కి తప్పు చెప్పో. ఈరోజు ఏమంటుంది ప్రభుత్వం? ఏముంది ముందులో? ఇంకా 15 మందికే ఇవ్వాలి, నిర్వాసితులు డబ్బు ఇవ్వాలని. ఈ రోజుకి వచ్చేసరికి ఏంటంటే కలెక్టర్ చెప్తున్నారు 90 మంది ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారనేసి, చాలామందికి భూమికి డబ్బులు ఇవ్వలేదనేసి కలెక్టర్ గారే డైరెక్ట్గా చెప్తున్నారు. మరి ఇన్ని చెప్పినప్పుడు ఆ కంపెనీ కోసం ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందో తెలియదు. నిర్వాసితులు ఎంతమంది ఉంటారు? నిర్వాసితులు యాక్చువల్గా దగ్గర 380 మంది దాకా ఉన్నారు. అందులో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళే 280-290 మంది. వాళ్ళు సుమారు ఈరోజు 128వ రోజు ఈరోజు నిరసన కార్యక్రమాలు. సో ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళందరూ వచ్చి భూమి ఇప్పించింది నేను కాబట్టి మా ఇంట్లో కూర్చుంటున్నారు రోజు. వాళ్ళందరూ మా ఇంట్లో కూర్చుంటారు. 128 రోజుల నుంచి కూడా నిరాహార దీక్షలో నిరసన కార్యక్రమాలన్నీ మా ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. ఉదయాన్నే వస్తారు, సాయంత్రం వరకు వాళ్ళు నిరసన తెలియజేస్తారు, వెళ్తున్నారు. అంటే ఎక్కడైతే ఈ జిందాల్ కేటాయించిన స్థలం ఉందో అక్కడ కూడా పర్మిషన్ లేదు. వాళ్ళని మామూలుగా ఎలాగొన్నారంటే వీళ్ళని ఒక మిలిటెంట్స్ కింద చూసిన పరిస్థితి ఉంది. మిలిటరీ పోలీసులు లాంటి వాళ్ళు వస్తున్నారు. మీరు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. 80, 90, 100 సంవత్సరాల వయసులో వృద్ధులు కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకని అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా కనీసం మద్దతు తెలుపుకుంటా ఉన్నాయి సార్? అంటే వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్న నేపథ్యం మీరు చెప్తున్నారు, పెడుతున్నారు. ఎందుకు మరి ఆ జిందాల్ కంపెనీ అంటే అంత ఇంట్రెస్ట్ ఏంటో మాకైతే అర్థం కాలేదు. కాకపోతే కంపెనీకి వాళ్ళకి ఏమైనా ఉంటే చూసుకోవచ్చు, కానీ పేద ప్రజలకు చూడమనండి. వీళ్ళకి చూసాక వాళ్ళు ఏమైనా చేసుకోనండి, అది ఆఫ్ ది రికార్డ్. వాళ్ళు ఏం చేసుకున్నా మాకేం ఇబ్బంది ఏం లేదు. మేమే వాటి గురించి మాట్లాడం.
ఈ పేద ప్రజల కోసం మాట్లాడంటే కనీసం మాట్లాడిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అన్నది ఇదొక ప్రశ్న అందరికీ కూడా. ఎంఎస్ఎంఈకి సంబంధించిన శాఖ మంత్రి కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే ఉన్నారు. ఆయన అయినా సరే ఎటువంటి మద్దతు గత ప్రభుత్వంలో అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంఎస్ఎంఈ మంత్రి గారి దగ్గరికి ఇక్కడ ఉన్న ముఖ్యమైన నాయకులందరూ కూడా దగ్గర ఒక 20-30 మంది వెళ్ళి ఒక 2 గంటల సేపు సార్ మాకు ఇది అన్యాయం జరిగింది, మీరు మంత్రి కాబట్టి మీరు కూర్చోబెట్టి మాట్లాడేదో రైతులకు న్యాయం చేయండి అని చెప్తే అలాగే అన్నారు. ఆయన మరి మాట్లాడలేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఆవిడ ఇక్కడ 3వ ఎమ్మెల్యే, ఆవిడకి విషయం అంతా కూడా తెలుసు. అలాగే ఎంపీ గారు భరత్ గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పాం, సార్ ఇది సార్ అంటే రైతులకు అన్యాయం జరిగింది, మనం రైతుల కోసం పోరాటం చేయాలని ఆయన అన్నారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అలాగే లోకేష్ గారి దగ్గర కూడా ఒకరోజు ఒక సందర్భంలో అక్కడ విజయవాడలో కలిసినప్పుడు చెప్పాను, సార్ జిందాల్ ఒక ఇష్యూ ఉంది సార్, వాళ్ళు వచ్చి మీకు పెద్ద పెద్ద బొకేలు ఇచ్చేస్తారు, అందులో పడిపోకండి సార్, మా రైతులు అందరూ కూడా అన్యాయం అయిపోయాము, ఏదన్నా ఉంటే వాళ్ళని మమ్మల్ని కూడా కూర్చోబెట్టి ఎవరికైనా అప్పచెప్పాను, మన జిల్లాలో మంత్రి గారు ఉన్నారు కదా, వారికి చెప్పి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మా రైతులకు ఏం అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇచ్చిన ప్రామిసులు ఫుల్ఫిల్ చేయండి, లేకపోతే ప్రభుత్వం భూ వెనక్కి తీసుకోండి అని చెప్పడం జరిగింది. మరి మేము చెప్పకపోవడం లేదు, ఎవరికి తెలియకపోవడం లేదు, అందరికీ తెలుసు. ప్రతి మీటింగ్లో కూడా నేను ఎక్కడికి తిరిగినా కానీ జిందాల్ గురించి మాట్లాడతాను. అది జిల్లా అధికారులు అందరికీ కూడా తెలుసు. మరి దీంట్లో ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు. లేదా చాలామంది మాట్లాడుకోవడం ఏంటంటే ఈ వస్తే డబ్బు వస్తే 400 మంది రైతులకే కదా, మాకు కాదు కదా అని ఒక ఫీలింగ్ ఉంది. కాస్త వస్తే డబ్బు కానీ వచ్చేస్తే వీళ్ళకి వచ్చేస్తుంది, మాకు రాదు కదా, మనకెందుకులే అని ఊరుకున్నారు. కానీ దీనివల్ల ఎంత ప్రమాదం ఉందంటే 2000 ఎప్పుడైతే జీవో ఇచ్చారో 892 జీవో ఇచ్చారు, ఆ జీవో ఇచ్చినప్పుడు ఫైట్ చేసాం. అలాగే పబ్లిక్ హీరింగ్ జరిగినప్పుడు కూడా ఫైట్ చేస్తే తాటిపూడి వాటర్ ఇవ్వనని ఒప్పుకున్నారు, ఏలేరు వాటర్ తెచ్చుకోవాలని చెప్పారు. 2014లో జీవో ఇచ్చినప్పుడు వాటర్ ఫ్రమ్ తాటిపూడి అన్నారు. తాటిపూడి రిజర్వాయర్ నీరు ఏంటంటే వైజాగ్కి విజయనగరం మున్సిపాలిటీ కావనండి, మా కాన్స్టిట్యున్సీ కావనండి, గంటెడు మండలంలో తాగునీరు కూడా వాడతారు. అలాగే 15,200 ఎకరాలు సాగునీరు కూడా ఉంది. తాటిపూడి రిజర్వాయర్ చిన్న రిజర్వాయర్, మరి పెద్దదేం కాదు. సో ఇక్కడ నుంచి నీరు ఇస్తే ఇబ్బంది పడతామని చెప్పి గొడవ పెడితే 2014లో ఇచ్చిన జీవో నెంబర్ 14 2022లో ఇచ్చిందని మార్చి వాటర్ విల్ బి ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్, దేనికి ఈ కంపెనీకి నీరేమో గవర్నమెంట్ ఇస్తుందని రాశారు. మరి అదే అక్కడి నుంచి నీరు ఎక్కడ ఉంటే ఇక్కడి నుంచి నీరు ఇవ్వకుండా కృష్ణాగో గోదావరికి ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇక్కడ నీరు ఇవ్వరు కదా, దాన్ని కూడా మళ్ళీ రైతులకు అన్యాయం చేద్దామని ఒక ఆలోచన. దాని మీద మీటింగ్ పెట్టి గొడవ చేశాం. అలాగే 2025 ఈ సంవత్సరంలో ఒక ఈసీ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఎందుకంటే ఈ అందరికీ తెలియవు, దాని మీద దృష్టి పెట్టి నేను ఉన్నాను కాబట్టి నేను అవన్నీ బయటికి తీసాను. ఈసీ రిపోర్ట్లో కూడా ఏం రాశారంటే వాటర్ ఫ్రమ్ తాటిపూడి రిజర్వాయర్ అని మళ్ళీ రాశారు. తాటిపూడి రిజర్వాయర్ నీరు ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఇచ్చేస్తే మనుషులు ఏం తాగుతారండి, వ్యవసాయం ఏం పండుతుందండి, ఇదంతా బీడు భూమి అయిపోతే మిగిలిన భూమి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుంటారు శుభ్రంగా. ఆ ల్యాండ్ తీసుకున్నది కూడా 5 ప్యాచ్లు ఉన్నాయి, మధ్యలో విలేజెస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్లో ఏం ఇండస్ట్రీ వస్తుందో చెప్పమంటే చెప్పలేదే. ఈరోజు మేము గ్రామ సభలు పెట్టమంటే పెట్టనవడం లేదు. గ్రామ సభలో జిందాల్ గురించి మాట్లాడకుండా ఎప్పుడు లేదు, పోలీసులు వచ్చేస్తారు. గ్రామ సభకి పోలీసులు వచ్చేసి 20 మంది 30 మంది పోలీసులు వచ్చేసి కాపులు ఎవరో మాట్లాడకుండా జిందాల్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మీటింగ్ జరుగుతుంది అనుకుంటే జిందాల్ కోసం సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ, జిందాల్ నిర్వాసితులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ హౌస్ అరెస్టులు. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆవిడ కూడా నోటీసులు పెట్టినాం, సార్ అమ్మ ఇలాగ జరుగుతూ ఉంది. ఆ రోజు వడ్డే శోభనాథీశ్వరరావు రోడ్డు మీద కూర్చోబెట్టారంటే పాపం ఆవిడ ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. ఇదిగోండి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాను వినండి అంటే సిఐ అసలు ఆవిడేం మాట్లాడుతూ అనుకో నేను నడుచుకుంటూ పోతా ఉన్నాడు. కంపెనీ వాళ్ళకి ఈ అధికారులు, ఈ పోలీసు వ్యవస్థ అవనండి, రెవెన్యూ వ్యవస్థ అవనండి, ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు, జిందాల్ రైతులకి న్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతో ప్రజలు ఒక పక్క చూస్తూ ఉన్నారు, మాట్లాడలేకపోతూ ఉన్నారు. మాట్లాడితే బైండ్ ఓవర్ కేజీలు పెట్టేస్తాను ఎవరు వచ్చి మాట్లాడినా కానీ. ఇటువంటి దీని గురించి కూడా మేము ఢిల్లీ వరకు కూడా జంతర్ మంతర్ కూడా ఇక్కడ నుంచి సుమారు 78 మంది ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసాం. ప్రయోజనం లేదు. ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ చేసాం, నోటీసులు ఇచ్చారు, రిప్లై లేదు. అలాగే ఎన్సిఎస్టీ అంటే నేషనల్ కమిషన్ షెడ్యూల్ ట్రైబ్కి షెడ్యూల్ క్యాస్ట్కి మరి రిప్రజెంట్ చేసాం. షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఏమో కలెక్టర్ని కాల్ఫర్ చేయడం జరిగింది, రికార్డ్స్ అడగడం జరిగింది. దానికి కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదు. అసలు 18 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఒప్పందం ఏదైతే రైతులకి అదేవిధంగా ప్రభుత్వానికి జరిగినటువంటి ఒప్పందం అదంతా మామూలుగా క్రమబద్ధీకరణ కాకుండా మామూలుగా తూతు మంత్రంగా జరిగిందని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం సార్? అంటే మీరు అడిగారు, నేను నిజం
దాయలేను నేను, టు బి ఫ్రాంక్, నేను నిజం దాయలేను నిజం దాసే వ్యక్తి అయితే మీరు ఎంతవరకు కూడా రైతుల పక్క పోరాడడం చేయరు. నిజం దాయలేను కాబట్టి చెప్తా ఉన్నాను. నాకు తెలిసి ఏం జరిగిందో ఆ రోజు గ్రామ సభలు అన్నాం, ఏమన్నా నోటీస్ అన్నారు. సో ఎక్కడ కూడా గ్రామ సభ జరిగిన పరిస్థితి లేదు అన్నది నిన్న ప్రూవ్ అయింది. ఎందుకంటే గ్రామ సభలు పెట్టారని మేము అనుకుంటున్నాం, అంతా జరిగిందని. నేను ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాను. నిన్నే వెళ్ళి ఆ రికార్డులన్నీ కూడా జిందాల్ రికార్డులు నాకు కావాలని చెప్పి నేను మొత్తం ఉన్న ధూళి పట్టేసి బూజు ఎక్కిపోయినట్టు ఉన్న రికార్డులన్నీ తీసి నేను వెరిఫై చేశాను. ఎక్కడా కూడా గ్రామ సభ ఎజెండా కానీ, గ్రామ సభ హాజరు కానీ, గ్రామ సభ తీర్మానం కానీ ఎక్కడా కూడా ఆ రికార్డులో లేదు. అడిగితే అది ఏమో పోయేయండి అని చెప్తున్నారు. పంచాయతీకి కూడా ఆర్టీఏ పెట్టడం జరిగింది. పంచాయతీకి ఆర్టీఏ పెడితే పంచాయతీ వాళ్ళు ఇచ్చారు ఆ రికార్డులు ఏమీ మా దగ్గర లేవని. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే గ్రామ సభ జరగలేదు, గ్రామ సభలో ఎజెండా లేదు, మినిట్స్ లేదు, తీర్మానం కూడా లేదు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ప్రైవేట్గా అందరూ తెర వెనక జరిగిందే. 100% తెర వెనక జరిగింది. మాకు తెలుసు తెర వెనక జరిగిందని. ఈరోజు ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా బయటకు ఎందుకు చెప్తా ఉన్నామంటే కనీసం అప్పుడైనా కోర్టులో ఖచ్చితంగా రైతులు గెలుస్తారు. ఇవి రికార్డ్ అంతా కూడా కోర్టులో కూడా అడగడం జరిగింది. కోర్టుకు తేలేరీలు ఎందుకు తేలేదంటే జరగలేదు కాబట్టి తేలేదు. సో ఇది కోర్టులో గెలుస్తారనే విషయాన్ని కూడా బయటకు మేము ఓపెన్గా కూడా చెప్తున్నాం. ఇంకా ఏం చేశారంటే ఈ జిందాల్ కంపెనీలో ఉన్న భూముల్ని కంపెనీలో ఉద్యోగస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి కొన్ని సర్వే నెంబర్లకి మళ్ళీ జిందాల్ రిజిస్ట్రేషన్ అయిన నెంబర్లకి మళ్ళీ ఎన్ఓసీలు ఇచ్చి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులే ఎన్ఓసీలు ఇచ్చి. ఏంటిది? భూమి ఏమో పేదోడు, ఎస్సీ ఎస్టీ భూములు, వీళ్ళ మీద వాళ్ళ వ్యాపారం ఏంటండి? ఎంత అన్యాయం! ఈరోజు ప్రభుత్వం వ్యాపారం చేసేస్తుంది. జిందాల్ కంపెనీకి అంత సపోర్ట్ చేస్తుందంటే ప్రభుత్వం వ్యాపారం చేసేస్తున్నట్టే. అసలు కంపెనీలు ఏమొస్తాయి కూడా తెలియదు. ఈసీ వాడు ఏం రాశారంటే ఈసీలో ఏం పెడతారు? మనం ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడుతున్నాం అంటే ఇక్కడ పొగ రాదండి, ధూళి రాదండి. ఇప్పుడు రైస్ మిల్ పెట్టినప్పుడు ధూళి రాదా? అసలు ప్రస్తుతం చూస్తుంటే కనుక ఒక పరిశ్రమ ఏదైనా ఏర్పాటు చేస్తుంటే దానికి పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఉదాహరణ చూస్తే నక్కపల్లి నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్, అదేవిధంగా గాజువాకలో చూస్తే ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అంబుజా. ఇలా ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావడం, దీని వ్యతిరేకత చూపిస్తున్నారు. కానీ ఎందుకని ఇక్కడ ఇంకా కనీసం పర్మిషన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఉద్యమాలు జరుగుతున్నాయి సార్, బయట చూస్తుంటే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎందుకని ఇక్కడ ఎస్కోట్ మండలంలో సుమారు 128 రోజులు చెప్తున్నాను, 128 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి ఎందుకని కనీసం పర్మిషన్ కూడా తెచ్చుకోలేకపోతున్నారు? అంటే ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు లేదంటే పూర్తి స్థాయిగా ఈరోజు పోలీస్ వ్యవస్థకి డిపార్ట్మెంట్కి నేను స్వయంగా వెళ్ళి నేను కూడా ఒక నిర్వాసితుడినే, మేము నిరసన కార్యక్రమం చేసుకుంటే పర్మిషన్ ఇవ్వండి అంటే ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈవెన్ నన్ను కూడా ఆ రోజు అడ్డతీగన గ్రామం వెళ్తుంటే నన్ను కూడా పోలీస్ జీప్ అడ్డం పెట్టి నన్ను ఆపిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎందుకో పూర్తి స్థాయిగా ఆ కంపెనీకి పనిచేస్తూ ఉంది. కంపెనీ వాడు మాట్లాడడం లేదు, కంపెనీ వాడు రిలాక్స్గా ఉన్నాడు. ఇప్పుడు తగు ఎవరు ఆడుకుంటున్నామంటే జిందాల్ నిర్వాసితులని ప్రభుత్వం తగు ఆడుకునే పరిస్థితిలో ఉంది. ప్రభుత్వం ఎంతసేపు కూడా నిన్న ఒక మిత్రుడు చెప్పారు ఏదో భూమి పూజ చేస్తారట. అంటే భూమి పూజ చేస్తే ఏమైనా అయిపోద్ది ఏంటండి? భూమి పూజ చేస్తే కోర్టులో కేసు కొట్టిరు కదా, భూమి పూజ అయిపోయింది కాబట్టి కేసు ఏం కొట్టిరు కదా, ఏం జరగాలి కదండి. అలాగని భూమి పూజ అయిందని చెప్పి నిర్వాసితులే అమ్మమ్మ ఇంక భూమి పూజ అయిపోయిందని దండలై గట్ట తీసి ఇంటికి కామ్గా 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోరు కదా. అంటే రోజు రోజుకి దీన్ని ఏంటంటే ఉధృతం చేయడానికో లేకపోతే భయపెట్టడానికో బెదిరించడానికో దీన్ని ఆపడానికో ప్రయత్నం చేస్తున్నారు. నా వరకు కూడా నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ అయ్యి వచ్చాయి. దీంట్లో చాలా ప్రెజర్ వచ్చింది. నాకు ప్రెజర్ వచ్చినా కానీ నాకు రాజకీయాలు పార్టీలు వ్యవహారం నాకు ముఖ్యం కాదు సార్. నా మాట నాకు ముఖ్యం, నా ప్రజలు నాకు ముఖ్యం. దీనికోసం ఎక్కడి వరకైనా వెళ్తాను అని డైరెక్ట్గా నేను చెప్పాను. కాబట్టి వాళ్ళు కూడా నన్ను ఎందుకు పైనుంచి గట్టిగా ఏమో అనలేదు. ఎందుకంటే నేను ఫైట్ చేస్తుంది ఒక న్యాయమైన పోరాటం, పేద ప్రజల కోసం. అన్యాయం జరిగింది, ఊరకనే మేము అడగడం లేదు. కూర్చోబెట్టమండి, ఇదిగో మీకు అన్నీ ఇచ్చేసామని చెప్పానండి, మీరు ఎందుకు అన్యాయంగా అడుగుతున్నారని చెప్పండి, మీ వీళ్ళు విత్డ్రా ది కంప్లైంట్, ఆ మాట కూడా చెప్పాను. ప్రతి ఒక్కరు ఈరోజు మీకు 18 సంవత్సరాల క్రితం 2 లక్షల రూపాయలకి షేర్లు ఉన్నాయి, మీకు ఈరోజు ఆ 2 లక్షలు తీసుకోమంటే మీరు తీసుకుంటారా? కొన్ని కంపెనీ లాస్ అయిపోయింది, ఆ రోజు 4 లక్షలు 2 లక్షల భూమి కొన్నాడు, ఈరోజు 1,00,000 అయిపోయింది అంటే కాదు కదా. ఈరోజు కోట్లలోకి వెళ్ళిపోయింది. కంపెనీ వాడు కనీసం డబ్బు ఇవ్వలేడండి. మహా అయితే రైతులందరికీ కలిసి ఇస్తే ఎంత ఇవ్వాలండి? నేను అడిగిన బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తే 100-120 కోట్లు, ఈరోజు 4,400 కోట్లు కంపెనీకి వస్తుందని ఓపెన్గా చెప్తున్నారు అందరూ. రైతులకి ఇవ్వడానికి ఏంటండి, పెద్దలకి అధికారులకి నాయకులకి ఇవ్వడానికైతే కంపెనీ వాడికైతే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. రాజుగారు, చివరిగా అసలు నిర్వాసితులకి
మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా ఇంకా న్యాయం జరగదు అన్నటువంటి ఒక తీర్మానానికి మీరుగానే వచ్చారనుకోండి సార్, అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుని భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా సిద్ధం చేసుకుంటున్నారా? ఖచ్చితంగా మేమైతే ఈ కేసులో మేము గెలవని కానీ రైతులకు న్యాయం జరగదని కానీ మాత్రం అయితే మేము అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ రోజే రేపు, ఎందుకంటే ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది, అధికారులకు తెలుసు, అందరికీ మనసు అన్నది ఒకటి ఉంటుంది కదా, ఉద్యోగం ఒకటి మనసు అందరికీ తెలుసు రైతులకు అన్యాయం జరిగిందని. ఇండివిజువల్గా ఒక పెద్ద ఒక ఐఏఎస్ అధికారిని నేను అడిగాను, సార్ మీరు కానీ ఈ కేసు మీరు కానీ డీల్ చేయాల్సింది అయితే ఏమవుతుందని అడిగితే రైతులు న్యాయం అని చెప్పారు. ఎంతమందితో నేను మాట్లాడినా రైతులదే న్యాయం అని చెప్తా ఉన్నారు. ఎంతమందితో నేను మాట్లాడినా, ఏ పొలిటికల్ పార్టీ నాయకులతో మాట్లాడినా రైతులదే న్యాయం, ఏ అధికారితో మాట్లాడినా రైతులదే న్యాయం. ఆఫ్ ది రికార్డ్ అందరూ కూడా రైతులకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. రైతులకు అన్యాయం జరిగిందని ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు, ఆన్ రికార్డ్ చెప్పలేకపోతున్నారే. ఆన్ రికార్డ్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళకున్న ఒత్తిళ్ళు, వాళ్ళకున్న భవిష్యత్తు ఇబ్బందులు, పరిస్థితులు. రాజకీయ నాయకులకు కూడా మరి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాడు, మనమేం మాట్లాడతాంలే అనేసి స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అందరికీ తెలుసు రైతులకు అన్యాయం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, న్యాయస్థానంలోనే ఉంది. ఒక పక్క న్యాయస్థానంలోనే గెలుస్తుంది అన్న ధీమా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం రైతుల కోసం ఆలోచన చేసి కూర్చోబెట్టి మాట్లాడితే ప్రభుత్వానికి మంచిది, ఈ ప్రాంతానికి మంచిది, అందరికీ మంచి జరుగుతుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అంటే ఇంత మీరు ఏదో క్యాంప్ కూడా వెళ్ళాల్సిన టైం కూడా కేటాయించారు. అంటే మీ రైతుల కోసం, మన ప్రాంతం అభివృద్ధి కోసం మీరు చేసినటువంటి కృషి నిజంగా అభినందనీయం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు తెలియదేమో, గత 4 నెలల నుంచి కూడా నాకు సొంత పని లేదు, ఏ పని లేదు. కేవలం నా పని ఏంటంటే ఈ రైతుల కోసం నిత్యం పోరాటం చేస్తూ వీళ్ళ దగ్గర కూర్చుంటాను. వాళ్ళు ఏం తింటే నేను అదే తింటాను. రోజు వాళ్ళతో వాళ్ళకి రోజు భోజనం కూడా మన ఇంటి దగ్గర రోజు అందరికీ భోజనం పెడుతున్నాం. రోజు 100, 120, 150 మంది దాకా అందరూ వస్తారు. అందరికీ నాది బాధ్యత కాబట్టి. అవునండి. వాళ్ళు తింటాను భోజనం, నేను తింటాను. ఎక్కడి వరకు అంటే ఫ్యామిలీ కూడా నాకు వీళ్ళ తర్వాత, ఫ్యామిలీ కూడా వీళ్ళ తర్వాతే. ఎందుకంటే వీళ్ళతోటే ఉంటాను. మా అమ్మాయిని మెడికల్ కాలేజ్ జాయిన్ చేయాలి, జాయినింగ్ కూడా నేను వెళ్ళలేదు, విజయనగరం కూడా వెళ్ళలేదు. నా వైఫ్ తీసుకెళ్ళి జాయిన్ చేసుకుని వచ్చారు. అక్కడ వాళ్ళు ఉండడానికి ఏర్పాట్లు ఆవిడ చూడడం, కానీ నేను ఏ రోజు వెళ్ళలేదు. ఎందుకంటే మా కమిట్మెంట్ అలా ఉంటుంది. వీళ్ళందరూ కూడా నా మాటకే నమ్మి ఆ రోజు భూములు ఇచ్చారు. వీళ్ళకి అన్యాయం జరిగింది, నేను వీళ్ళ కాసి నిలబడాలి అన్నది. ఎందుకంటే ఈరోజు నేను ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నాను, అధికారులతో ఫైట్ చేస్తున్నాను, ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాను అంటే నాకు భవిష్యత్తు రాజకీయంలో కూడా నాకు ఇబ్బంది కలుగుతుంది. అందరూ కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ చెప్తున్నారు, మీరు రాజకీయంలో ఉండి రాజకీయం వదిలేసుకొని ఇదేంటిదండి ఈ పని, రేపు మీ భవిష్యత్తు ఏంటని. కాబట్టి మీ దగ్గర మేము పెరిగెత్తుకుని వచ్చాం సార్. అంటే నాకు అవన్నీ కాదండి, పదవులు ఇవన్నీ కూడా ఏముంది, ప్రజలు అభిమానిస్తే పదవులు అయ్యే వస్తాయి. మనం మంచి వాళ్ళని అనుకుంటే పదవులు అయ్యే వస్తాయి. ప్రజా బలం ఉన్నవాడికి ఏ ఇబ్బంది లేదు, పదవులు లేకపోయినా పర్వాలేదు. అందరూ పదవులతో ఏం బతికిరు కదా. నేను ఈరోజు ఎమ్మెల్సీ అయ్యాను కానీ అంతకుముందు కాదు కదా, ఉన్నాను కదా, ప్రజల్లో ఉన్నాను కదా. సో పదవులు సెకండరీ, ప్రజలు ప్రైమరీ. సో వాళ్ళ కోసం నా పోరాటం ఆగదు. ఇప్పుడు రైతుల తరపున నాయకుడిగా మీరు ప్రధానమైన డిమాండ్లు ఏం కోరుతున్నారు? మా ప్రధాన డిమాండ్, నా డిమాండ్ అయితే అవనండి, నిర్వాసుల డిమాండ్ అయితే అవనండి, ఏదైతే మరి ప్రభుత్వం మా దగ్గర నుంచి భూమి తీసుకుందో, ఇక్కడ అల్యూమినియం కంపెనీ కడతాం అనేసి మాకు ఏదైతే ప్రామిస్లు ఇచ్చిందో అవి నెరవేరలేదు. కాబట్టి మా భూమి మాకు తిరిగి ఇచ్చేయండి, అఫీషియల్గా ఇమ్మని కోరుతాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆన్ గ్రౌండ్ మేమే ఉన్నాం, అఫీషియల్గా కూడా మేము భూమి వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి తిరిగి మళ్ళీ మా భూమి మాకు ఇచ్చేయండి అనేసి ప్రధానమైన డిమాండ్ అయితే ఇదే. అది కాకుండా రెండోది కూడా ఒక ఆప్షన్ ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి గురించి, ఈ ప్రాంతంలో ఉన్న యువత అందరికీ కూడా మంచి జరుగుతుంది, జిల్లాకు మంచి జరుగుతుంది, ప్రభుత్వం కూడా ఒక ఇనిషియేషన్ తీసుకుంటుంది. కాబట్టి ఆ జిందాల్కి సపోర్ట్ చేసి ప్రభుత్వం కానీ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ముందుకు వెళ్దామని అనుకుంటే రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో 100% నెరవేర్చిన తర్వాత ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ మాకు అభ్యంతరం లేదనేసి అటు ఎవరైతే భూమి కోల్పోయిన రైతులు ఉన్నారో అలాగే మేము కూడా దానికి మేము ఎగ్నిస్ట్ కాదు, ఎంఎస్ఎంఈ పార్క్ ఎగ్నిస్ట్ కాదు, ఈ ప్రాంత అభివృద్ధికి ఎగ్నిస్ట్ కాదు. మాకు కంపెనీలు కావాలని మేము ఆ రోజు భూములు ఇచ్చాం కాబట్టి దానికి కట్టుబడి ఉంటాం. కాకపోతే ప్రధానంగా ఇక్కడ కంపెనీ వస్తుందని మాయ మాటలు చెప్పి మోసం చేసి మా దగ్గర భూమి తీసుకొని ఇవ్వాల్సిన హామీలు ఏవి నెరవేర్చలేదు. కాబట్టి అఫీషియల్గా మా భూమి మాకు ఇమ్మంటున్నాం. ఈరోజు దాకా భూమి మీద మేము ఉన్నాం కానీ అఫీషియల్గా మా భూమి మాకు ఇమ్మన్నదే ప్రధానమైన డిమాండ్. మీ పోరాటానికి, మీ ఆలోచనకి చాలా థ్యాంక్స్ సార్. నిజంగా అభినందనీయం అన్నమాట. మీలాంటి వాళ్ళు మాత్రం ఉండడం చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది చూసాం కదా, ఎస్కోట మండలంలో జిందాల్ నివాసితులు చేస్తున్నటువంటి ఉద్యమం సంబంధించినటువంటి పూర్తి సమాచారం. అయితే తమ భూములను ఇచ్చిన తర్వాత తమకు ఉపాధి అవకాశంతో పాటు ఎంతో కొంత లాభం చేకూరుతుందన్నటువంటి ఒక చిన్న ఆశతో అయితే కనుక
సుమారు 300 మంది రైతులు తమ భూములను దారదత్తం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. స్పష్టంగా అసలు ఏం జరిగిందనే విషయం ఈరోజు రాజుగారి మాటల ద్వారా విన్నాం. అసలు అప్పట్లో 18 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రభుత్వం ఇటు రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదని చెప్పి పూర్తి ఆవేదన అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి రైతుల్లో కూడా వ్యక్తమవుతోంది. అంతేకాకుండా తమ పిల్లలకు కనీసం ఒక ఉద్యోగం అయినా దక్కుతుంది, అదేవిధంగా ఇటువంటి జిందాల్ కంపెనీ ఇక్కడ కానీ ఏర్పాటు అయితే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నమ్మకంతో అయితే కనుక అప్పట్లో ఈ రైతులు అంటే గిరిజనులు కూడా అందరూ కూడా తమ భూములను ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా వారి ఆశలన్నీ కూడా నిరాశగానే మిగిలాయని చెప్పి స్పష్టంగా అయితే కనుక మనకు అర్థమవుతుంది. ఇటు ప్రభుత్వాలు మారుతున్నాయి, అదేవిధంగా అధికారులు కూడా మారుతూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జిందాల్ నిర్వాసితుల్లో మాత్రం ఎటువంటి మార్పు కూడా లేదు. అయితే ఆ మార్పును తప్పకుండా తీసుకొస్తాను, ఎట్టి పరిస్థితులు కూడా న్యాయస్థానంలో రైతులు గెలిచేందుకు అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక పూర్తి నమ్మకం ఉందని చెప్పి ఎమ్మెల్సీ రాజుగారు అయితే కనుక తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా మన జీటీ ద్వారా అయితే కనుక తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా రైతులకు అండగా నిలుద్దాం, రైతుల ఉద్యమ పోరులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుందాం. కెమెరామ్యాన్ ఉదయ్తో ప్రసాద్, జీటీవీ న్యూస్, ఎస్కోట్ నుంచి.